ఓసారి విజయనగర రాజదర్బారుకి ఢిల్లీ నుంచి ఒక పహిల్వాన్ వచ్చాడు. మంచి పొడవైన గట్టి దిట్టంగా ఉన్న బలమైన దేహం. అతన్ని చూసి రాజపురోహితులు కోటయ్యతో అన్నారు, కోటయ్య, అయ్య బాబోయ్, ఏం శరీరం రా విడిది. భీముడు కూడా ఇంతే ఉండి ఉండాలి కదా. ఇంతే ఉండాలి. మాట్లాడకు, ఇది పరిహాసానికి సమయం కాదు కోటయ్యా. అలాగే అలాగే, కానీ నిజంగానే ఓ కొండలా ఉన్నాడు. ఎవరు మీరు? నేను ప్రతాపసింహుణ్ణి, ఢిల్లీ నగరంలో పేరు పొందిన వస్తాదుని. చూడండి. ఈ రోజు వరకు నన్ను ఎవ్వరూ ఓడించలేకపోయారు. భలే, అంటే చాలా బలవంతుడు అన్నమాట. నీ దర్శనం కలగటం మా సౌభాగ్యం అనుకుంటాను. మేము నీకు ఉచితమైన కానుకలనిచ్చి నిన్ను సత్కరిస్తాము. డబ్బు, దస్కం, నగ, నట్ర ఏమీ వద్దు నాకు. మరి మీ రాజ్యంలో నాతో కుస్తీ పట్టేవారెవరైనా ఉన్నారా? నాతో కుస్తీ పట్టడమే నాకు గొప్ప సన్మానం. రాజపురోహితులు గారు, కుస్తీ చెప్పండి, ఎవరైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారా? రాజపురోహితులు గారు, మీరు కుస్తీ పడతారా? అంటే కావాలంటే నేను సాయం చేస్తాను మీకు. అయితే నేనెందుకయ్యా, నువ్వే పోరాడు. మరి సాయందే ఉంది, అది నేను కూడా చేస్తాను, నీకు కావలసినంత. ఇదేమిటి, ఒక వ్యక్తి కూడా లేడా ఏంటి ఈ పైలవాన్ని ఎదుర్కొనగలవాడు? ఎంత సిగ్గుపడవలసిన విషయం. చెప్పండి, ఎవరున్నారు నన్ను ఎదిరించేవారు? రాజపురోహితులు గారు, బంగారమైన అవకాశం దానంతటదే ఎదురుగా వచ్చింది. చూడు, ఒకసారి నీకు చెప్పానుగా నేను కుస్తీ పట్టను అని. అయ్యా రాజపురోహితులు గారు, మీరు పోటీ పడనవసరం లేదు. మరి మీరు రామలింగడి పేరు సూచించండి అంతే. కానీ మరి ఇతను కొండంత, రామలింగయ్య ఏమో ఇంత. జనం మనల్ని చూసే నవ్వుతారు. కాదు రాజపురోహితులు గారు, ఎవ్వరు నవ్వరు. అన్నిట్లోనూ ఊరికే అతను తల దూరుస్తూ ఉంటాడు కదా, అప్పుడు జనానికి ఏమీ అనిపించడం లేదు కదా. మీరు అతని పేరు ఇచ్చి తీరండి. అవునంటే చేస్తాడు, కాదంటే పోతాడు. సరే, ఇప్పుడే ఇస్తాను అతని పేరు. ఇవ్వండి. మహారాజా, ఈ పహల్వాన్తో నేను కుస్తీ పడతాను. కోటయ్య, మంచి పనైంది. మన చేతికి మట్టంటకుండా పని జరగడం అంటే. మాట్లాడు. ఏమిటి, నువ్వు కుస్తీ పడతావా ఇతనితో? అవును మహారాజా, నేను పడతాను ఇతనితో కుస్తీ. కానీ నువ్వు ఇతనితో పోటీ పడ్డం ఇతనికి అవమానం కదా? కాదు మహారాజా, అవమానం ఏదైనా ఉంటే అది మీ రాజ్యంలోని వస్తాదులకి. పోటీ పడాలనుంటే పడనివ్వండి అతన్ని. కుస్తీ చేశాక అతనికి తెలుస్తుంది అతని శరీరంలో ఎముకలు ఎన్ని ఉన్నాయో అన్నది. అయితే సరే, పోటీ చెయ్యి రామలింగయ్య. మహారాజా, నేనితనితో పోరాడతాను. కానీ తయారవటానికి నాకు 3 రోజులు గడువు కావాలి. 3 రోజులు అంటావు ఏమిటి? పూర్తి 30 రోజుల తర్వాతైనా నువ్వు మైదానంలోకి దిగావంటే అది గొప్పే. సరే మరి, 3 రోజుల తర్వాత మైదానంలో కలుద్దాం. రాజపురోహితులు గారు,
3 రోజుల తర్వాత. మ్మ్. ఆ? మహారాజా, మీరెందుకు చింతిస్తారు? రామలింగయ్య తెలివైనవాడు. అతను తప్పకుండా ఏదో ఒక మార్గం చూస్తాడు. అవును, ఇప్పుడతను ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే దీని వెనుక ఏదో ఒక విషయం ఉండే ఉంటుంది. ఉంటుంది కదా. అదే అర్థం కాకుండా ఉంది. రామలింగయ్య ఏం చూసుకుని ప్రతాప్ సింహుడితో పోటీకి సిద్ధమవుతున్నాడు? ప్రతాప్ సింహుడితో పోరాటం అంటే ప్రాణాలతో చెలగాటం అంటది. మహారాజా, అయితే ఇప్పుడు మనమేం చేయాలి? ఆ, ఆ, మీరిద్దరూ నా తరపున రామలింగయ్య దగ్గరికి వెళ్ళండి. ఆ? ఆ? వెళ్ళి అతన్ని పోటీ నుండి విరమించుకోమని చెప్పండి. కానీ రాజపురోహితులు గారు అతను. అలాగే మహారాజా, మీ ఆజ్ఞ. కానీ రాజపురోహితులు గారు మాట్లాడుకో. మేము రామలింగయ్యని పోటీ నుంచి వెనక్కి తగ్గిపోమ్మని అడగడానికని వచ్చాము. ఆ. ఆయన గురించి మేము చింతించకపోతే మరి ఇంకెవరు విచారిస్తారు? రామలింగయ్య ఎక్కడా? ఎక్కడున్నారు? ఆయన నది ఒడ్డునున్న ఆంజనేయ స్వామి గుడిలో సాధన చేయడానికి వెళ్లారండి. ఆ? 3 రోజులు ఆయన అనుష్ఠానం చేసి హనుమంతుడిని ప్రసన్నం చేసుకుంటారు. అపారమైన శక్తి పొందుతారు. ఆ తర్వాత ఆయన ఆ వస్తాదుని ఓడిస్తారు. ఆ? అందుకని 3 రోజుల వరకు ఆయన అనుష్ఠానానికి మీరు ఎటువంటి ఆటంకాలు కలిగించకండి. ఆ, రాజపురోహితులు గారు. మాట్లాడు. రామలింగయ్య హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి 3 రోజులు అనుష్ఠానం చేస్తున్నాడన్న విషయం రాజపురోహితుల నుండి సామాన్య ప్రజల వరకు, ఇంకా రాజుగారి నుండి పహిల్వాన్ వరకు తెలిసిపోయింది. ఏమిటి, రామలింగయ్య అనుష్ఠానం చేస్తున్నాడా? అవును పహల్వాన్ గారు, ఆయనకి సాధ్యం కానిది ఏమీ లేదు. హనుమంతుడే కాదు, 33 కోట్ల దేవుళ్ళందరూ కూడా 3 రోజుల్లో ఆయనపై ప్రసన్నమవ్వగలరు. అయ్య బాబోయ్! కాకపోతే మీ వంటి పహల్వాన్ ఆహ్వానాన్ని స్వీకరించడానికి ఆయన మూర్ఖులు గారు. మ్మ్. వాడు తాడి దన్నేవాడైతే నేను వాడి తల దన్నేవాడిని. చూద్దాంలే ఏమవుతుందో. కానీ నాకు ఒక విషయం చెప్పు, ఈ హనుమంతుడి గుడి ఎక్కడ ఉంది? ఓ అదా, నెమ్మదిగా. అది నది ఒడ్డునే ఉంది. మంచిది. అలాగే. ఆ, మ్మ్. అయ్యా రామలింగయ్య గారు, మీరు చెప్పారు కదా, అలాగే అయింది. ఆ పహల్వాన్ ఇటువైపే వస్తున్నానండి. ఆ? మంచిది. ఇప్పుడు నేను చెప్పానుగా, అలాగే చెయ్యి. చిత్తం అలాగే చేస్తానండి. వెళ్ళు. ఓం భజరంగాయ నమః. జై భజరంగబలి, జై భజరంగబలి, బజరంగబలికి జై. ఇప్పుడు నీ సాధన సఫలమైంది. ఇప్పుడు నీ చెయ్యి ముందుకు చాపు. ఇదిగో ఈ ప్రసాదం సేవించు. పరిణామంగా నీకు అపారమైన శక్తి ప్రాప్తమవుతుంది. ఆ పర్వతం వలె కనిపించే ఆ పహల్వాన్ నీ ఒక్క ముష్టిఘాతంతోనే మట్టిలో కలిసిపోతాడు. ఓరి దేవుడా, నేనేం చెయ్యను.
మూడు రోజుల సఫలమైన సాధన తర్వాత 4వ రోజు రానే వచ్చింది. రామలింగయ్య కుస్తీ పట్టడానికని మైదానంలోకి దిగాడు. మహారాజు గారు వస్తున్నారు. మహారాజు గారు వస్తున్నారు. రండి మహారాజా. మహారాజు వస్తున్నారు, తప్పుకోండి. ఏం రామలింగయ్య, సిద్ధంగా ఉన్నావా కుస్తీకి? అవును మహారాజా, ఇప్పుడు కేవలం ప్రతాపసింహుడి రాక కోసం ఎదురు చూస్తున్నాను. ఏ? అతను ఎందుకు రాలేదు ఇప్పటి వరకు? వెళ్ళండి, ఎవరైనా తీసుకురండి అతన్ని. మహారాజా, ఢిల్లీ పహల్వాన్ ప్రతాపసింహుడు నిన్న అర్ధరాత్రి వేలప్పుడు చడీ చప్పుడు లేకుండా తన మూటాముళ్ళ పట్టుకొని విజయనగరం నుండి పారిపోయాడు. ఏంటి? అదేలా జరిగింది? ఎందుకు కాదు మహారాజా, అతని శారీరక బలం చూసి ప్రజలకి భయం కలగగలిగితే ఆ బుద్ధి బలం చూసి అతనికి భయం ఎందుకు కలగకూడదు మహారాజా? భలే రామలింగయ్య, భలే. నువ్వు మన రాజ్యం పరువు కాపాడావయ్యా. ధన్యుడవు నువ్వు, నీ తెలివితేటలు కూడా. రాజపురోహితులు గారు, ఏ, నార్మల్ నార్మల్. ఆ,